బీకాంలో ఫిజిక్స్ చదివానంటూ దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన ఫెరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ రికార్డును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రేక్ చేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు దక్కించుకున్న ఈ రికార్డును ఎవరు బీట్ చేస్తారనే దానిపై సోషల్ మీడియాలో ఓ పెద్ద చర్చ కొనసాగుతుంది. బుధవారం విజయవాడలో నిర్వహించిన బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ సన్మాన సభలో చంద్రబాబు నాయుడు యథావిధిగా భారీ ప్రసంగం చేశారు. మాటల మధ్యలో నోబెల్ ప్రైజ్ గురించి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విపరీతమైన జోక్స్ పేలుతున్నాయి. మన పిల్లలు ఒలింపిక్స్ లో గెలవాలి, గెలిచే వరకు గట్టిగా ప్రాక్టీస్ చేయాలి, మొదటి స్థానంలో ఎవరు నిలుస్తారో వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తా అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం గమనార్హం. ఉన్నత విద్యతో పాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోబెల్ పురస్కారాన్ని శాంతి, సాహిత్యం, సైన్సు, ఆర్థిక రంగాల వారికి మాత్రమే ఇస్తారన్న విషయం తెలియదేమో. దీంతో నెటిజన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో జలీల్ ఖాన్ కి మించిన సెటైర్లు చంద్రబాబుపై వేసుకుంటున్నారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.